హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రెండో దశ కింద 10,060 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10,060 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్లు. 10,060 పోస్టుల భర్తీకి మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ వర్చువల్ గా సమీక్షించారు. ఒకటవ ఫేజ్ లో అంటే మొదటి విడతలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 3,168 పోస్టులకు రెండవ దశ నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. మూడవ దశలో 2,388, నాలుగవ దశలో 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. మూడవ దశలోని పోస్టుల్లో 2,225 హోంశాఖవి ఉంటాయి. ఖాళీల వివరాలను ఆగస్టు 6న కేబినెట్ ముందు ఉంచుతారు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలి. జాబ్ క్యాలెండర్ 2026లో భాగంగా రెండో దశలో 3,168 ఉద్యోగాల భర్తీ. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల. జాబ్ క్యాలెండర్ 2026 పై సమీక్షలో మంత్రుల బృందం దిశానిర్దేశం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 పై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జాబ్ క్యాలెండర్ 2026లో విడుదల చేసిన 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే మొదటి దశ కింద వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15న నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో దశ కింద 3,168 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మొదట నిర్ణయించినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో వివిధ సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల వినతి మేరకు జాప్యం జరిగింది. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలస్యం కారణంగా ఇక అక్టోబర్ 15న 3-4 దశల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఒకేసారి 3-4 దశల్లో ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. మూడో దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భర్తీ చేయాలని సీఎం గారు నిర్దేశించారని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రెండో దశలోని 2,388 ఉద్యోగాల్లో 2,225 పోస్టులు హోంశాఖలో భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన ఉద్యోగాల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మొత్తంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026 పూర్తి ఖాళీల వివరాలను 6వ తేదీన జరిగే కేబినెట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్, ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రవి సుభాష్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక మనం ఇక్కడ సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కాబోయే నోటిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. మరి ఇవి ఏవైతే సెప్టెంబర్ 15వ తేదీన విడుదలవుతున్నాయో వాటిలో కొన్ని ఏపీపీఎస్సీ నిర్వహించబోతోంది పరీక్షలు, నోటిఫికేషన్స్ అనేవి.
మరికొన్ని ఏపీపీఎస్సీ కాకుండా విడుదల చేసే అవకాశం ఉంది. మొదటగా మనం ఏపీపీఎస్సీ విడుదల చేసే నోటిఫికేషన్స్ వివరాలు ఒకసారి గమనిద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్, డిపార్ట్మెంట్, వేకెన్సీస్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ 750 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. తర్వాత ఏఈఈ ఆల్ ఇంజనీరింగ్ కు సంబంధించి 503 పోస్టులు. తర్వాత ఏడి మైన్స్ అంటే మైన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఒక పోస్టు. ఇక టెక్ అసిస్టెంట్ మైన్స్ కు సంబంధించి ఇవి 36 పోస్టులు. తర్వాత రాయల్టీ ఇన్స్పెక్టర్ 9 పోస్టులు. ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ ఒక పోస్టు. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 9 పోస్టులు ఉంటాయి. ఇక ఏఎంవిఐ అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి 50 పోస్టులు ఉంటాయి. మొత్తం 1359 పోస్టులకు ఏపీపీఎస్సీ మరి నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ విధంగా సెప్టెంబర్ 15వ తేదీన ఏపీపీఎస్సీ అనేది మరి ఈ మొత్తం 8 నోటిఫికేషన్స్ అనేవి జారీ చేయబోతోంది. ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఈ పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయబోతోంది. మొత్తం 1359. వీటికి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి. ఇక మరోపక్క ఏపీపీఎస్సీ కాకుండా మరి ఎక్సైజ్ కానిస్టేబుల్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇది ఏపీపీఎస్సీ కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింద ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు మొత్తం 400 ఉండబోతున్నాయి. మరి ఈ 400 పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక ఇవే కాకోకుండా తర్వాత రాబోయే నోటిఫికేషన్స్ సంబంధించి కూడా మనం వివరాలు ఒకసారి గమనిద్దాం. నోటిఫికేషన్ తేదీ, విభాగం, పోస్టుల సంఖ్య అంటూ మే 15, 2026 ఉన్నత విద్యకు సంబంధించి 1500 దాకా పోస్టులు. అంటే ఆల్రెడీ 15-23కు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కు సంబంధించిన నోటిఫికేషన్ మే 15వ తేదీన విడుదలైంది. ఇక నెక్స్ట్ ఆగస్టు 15, 2026వ తేదీన గ్రూప్ 1 హోం శాఖ ఇతర శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావాలి. గ్రూప్ 1 91, హోం శాఖ 2778, ఇతర శాఖలు 928. ఇవి రావాలి. కానీ వీటిని కూడా మొత్తం అన్ని కలిపి సెప్టెంబర్ లో రాబోతున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయంటే ఇక్కడ మనం పేర్కొన్న గ్రూప్ 1 హోం శాఖ ఇతర శాఖలకు సంబంధించి, అలాగే గ్రూప్ 2 ఇంజనీరింగ్ ఇతర శాఖలకు సంబంధించి. గ్రూప్ 2 దాదాపు 750, ఇంజనీరింగ్ కు సంబంధించి 503, ఇతర శాఖలకు సంబంధించి 506 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇక వీటితో పాటు అక్టోబర్ 15, 2026న పాఠశాల మరియు ఇంటర్ విద్యకు సంబంధించి 3004 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. అంటే పాఠశాలకు సంబంధించి అంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15వ తేదీన విడుదల కాబోతోంది. దాదాపు 3000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రాబోతోంది. ఇక ఇంటర్ విద్యకు సంబంధించి అంటే జూనియర్ లెక్చరర్స్ ఇటువంటి పోస్టులు కూడా భర్తీ చేయబోతోంది. మొత్తంగా 10,060 పోస్టులను మరి ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇది మొత్తం మరి ప్రభుత్వం భర్తీ చేయబోయే 10,060 పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.